ఈ సమయంలో మన మధ్యలో దైవజనులు చాలామంది ఉన్నారు. వారిని ప్రేమతో ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు వారందరూ వచ్చారు. వారిని మనము స్టేజ్ మీద పిలిచి వారిని గౌరవించడం మర్యాద. దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్యలో దైవజనులు రామారావు గారు ఉన్నారు. వారిని వేదికను అలంకరించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. రండి రామారావు గారు. అలాగే పాలరాజు గారు, దైవజనులు పాలరాజు గారు వేదికను అలంకరించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మన మధ్యలో విజయ్ కుమార్ గారు, దైవజనులు విజయ్ కుమార్ గారు, హనుమంతవాక ప్రాంతంలో ఘనమైన పరిచర్య జరిగిస్తున్నటువంటి మా మిత్రులు విజయ్ కుమార్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగనే ఓపిరి మినిస్ట్రీ సోల్మన్ రాజు గారు దైవజనులు మన మధ్యలో ఉన్నారు. వారిని వేదికను అలంకరించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగనే పాస్టర్ సురేష్ గారు వేదికను అలంకరించవలసిందిగా ప్రభు పేరిట ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగనే పాస్టర్ ప్రకాష్ గారు వేదికను అలంకరించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. పాస్టర్ గారు జోసెఫ్ అశోక్ గారు వేదికను అలంకరించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. రండి సోల్మన్ రాజు గారు. వేదికను అలంకరించవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. దైవజనులు గిద్యోన్ గారు వేదికను అలంకరించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. అలాగే ఫిలిప్ జాన్ గారు వేదికను అలంకరించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. దయచేసి అందరూ పేర్లు స్పీడ్గా చెప్పడానికి గల కారణం సమయం చాలా తక్కువ ఉంది. మీరు ఈ విషయాలను గమనించగలరు. ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్దాం. 9:30 కల్లా క్లోజ్ చేస్తామండి. ఎట్టి పరిస్థితిలో ఇబ్బంది పెట్టాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం దైవజనులు విజయ్ కుమార్ గారు ఉన్నారు. వారు వచ్చి ఈ 12 సంవత్సరాల సుదీర్ఘ యాత్రలో ఆ దేవుడు ఈ కుటుంబాన్ని ఈ సేవను ఆశీర్వదించినట్టు మనము చూస్తూ ఉన్నాం. వారికి గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ఈ యొక్క 13వ కుమారుడైన యేసుక్రీస్తు వారికి, పరిశుద్ధాత్మ దేవునికి నా హృదయపూర్వక వందనాలు మొదటగా చెల్లిస్తూ, వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క 12 సంవత్సరాలు సుదీర్ఘ దేవుని పరిచర్యలో కొనసాగినటువంటి కుటుంబానికిని సంఘానికిని మరొకసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని గ్రంథంలో కలిసి సువార్తను ప్రకటించేటువంటి గొప్ప దినములవి. ఈ రోజున మేమందరము కూడా సేవకులుగాను, సువార్తికులుగాను, పరిచారకులుగాను వర్ధిల్లుతూ ఈ దేశంలోనే కాకుండా విదేశాల్లోకి విస్తరిస్తూ కొనసాగుతూ ఉన్నామంటే దానికి కారణం ఆనాడు దేవుని పట్ల మాకున్నటువంటి పరిచర్య భావము. దేవునికి స్తోత్రం. చిన్నప్పుడు మా అమ్మగారు అంటుండేవారు, ఏ పని లేకపోతే పాస్టర్ పనికి వెళ్ళిపోరా అని. తెలిసినండి మీకు, పెద్దవాళ్ళు అలాగే అనేవారు, ఏ పని దొరకకపోతే. కానీ దేవుని వాక్యాన్ని చూస్తే ఇంతకన్నా కష్టమైనటువంటి పని, ఇంతకన్నా శ్రమతో కూడినటువంటి పని మరొకటి లోకంలో ఉండదు. దేనికైనా నిద్రపోవడానికి సమయానికి భోజనం చేయడానికి సమయం ఉంటుంది, కానీ దేవుని పని చేయడానికి సమయం అనేది ఉండదు. నమ్మిన వారు దేవునికి వందనాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ దినాల్లో, ఎందుకంటే ఈ విషయాలు నేను చెప్పాలి కాబట్టి మీకు తెలియజేస్తున్నా, ఎక్కువ సమయాన్ని తీసుకోవడానికి కాదండి. ఆ దినాల్లో ఎన్నో సువార్త కొరకు శ్రమలు పడుతూ, మరి శోధనలు, అలాగే రకరకాలైనటువంటి ఇబ్బందులు. అంతేకాకుండా నాకు తెలిసి మేము నలుగురం కూడా ఏం చేసేవాళ్ళం అంటే
నేను చెప్పేస్తున్నాను, వాళ్ళు ఏమనుకున్నా నాకు భయం లేదు. కానీ అప్పు చేసి కూడా సువార్త సేవలో మేము పరిచర్యకు ముందుకు వెళ్ళేవాళ్ళం. దేవునికి స్తోత్రం కలుగునుగా. గడి చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. అది మాకు మాత్రమే తెలుసండి, ఎవరికి తెలిసేది కాదు. ఒక సంఘంలో పరిచర్య చేయాలన్నా, లేకపోతే మరొక పరిచర్య చేయాలన్నా మాకు ఆ దినాల్లో మరి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడం వల్ల మేము అప్పులు చేసి సువార్త ప్రకటించడానికి ముందుకు వెళ్ళేవారు. అందుకనే ఈనాడు దేవుడు మమ్మల్ని ఉన్నతమైన స్థితిలో దీవించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సువార్తకు రావడం అంటే, పరిచర్యకు రావడం అంటే కత్తి మీద సాము లాంటిదని దేవుని ఒక వాక్యం తెలియజేస్తుంది. నాగటి మీద చేయి పెట్టువాడు వెనుకకు తిరిగి ఏం చేయకూడదటండి, చూడకూడదు. చాలామంది మరి దేవుని సేవ, దేవుని పరిచర్య అనగానే ఏదో ఆవేశంలో, ఉద్రేకంలో, అనాలోచనలో తీసుకుంటూ వారి జీవితాల్ని మధ్యలోనే ముగిస్తూ ఉంటారు. పరిచర్య అంటే అది కాదండి. మన ప్రాణం ఉన్నంత వరకు దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడే దేవుని సన్నిధిలో ఒక నిబంధన మనము కలిగి జీవించాలి. అటువంటి నిబంధన వారి కుటుంబము, వారి బిడ్డలు అందరూ ఈ యొక్క 12 సంవత్సరాల్లో మరి ఎన్నో సమస్యలు, శోధనలు, సంతోషాలు, ఆనందాలు, దుఃఖాలతో కలిసి సంఘముతో కలిసి పరిచర్య చేస్తున్నారంటే కేవలము దేవుని యొక్క ఉచితమైన మహా కృప. ఈ రోజున ఇంత సంతోషంగా మీరందరూ వచ్చి మరి దేవుని సన్నిధిలో దేవుని ఆరాధన చేస్తూ దేవుని స్తుతిస్తున్నారంటే అది దేవుని ఉచితమైనటువంటి కృపాన్ని నేను నమ్ముతున్నాను. చెప్పడానికి చాలా మరి మా మధ్యలో జరిగినటువంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి సమయం లేదు. కానీ మరి దేవుడు ఈ నూతన సంవత్సరంను కూడా మరి ఎంతో అద్భుతంగా దీవించి ఆశీర్వదించి వారి యొక్క ఈ స్వార్థ ప్రయాణంలో అనేకమైనటువంటి అద్భుతాలు దేవుడు చేయాలని మనందరూ కూడా ఆశిద్దాం, ప్రార్థన చేద్దాం. ఆయనను మాత్రమే మనందరూ కూడా స్తుతిద్దాం. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. నామానికి మహిమ కలుగునుగాక. చక్కటి శుభములు తెలియజేసినటువంటి మా చిన్ననాటి మిత్రులు, దేవుని స్తోత్రం, విజయ్ కుమార్ గారి బట్టి వందనాలండి. నిజమే, మేము ఒక టీముగా ఉండి పనిచేసాం, అనేక ప్రాంతాలు అడుగు పెట్టగలిగినాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని స్తోత్రం. వారిని బట్టి వందనాలు. వారి పరిచర్య ఇంకను నానాటికి అభివృద్ధి అవ్వాలని మనసారా కోరుతూ ఉన్నాను. దేవుని